వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారి ఇంటిపై జరిగిన దాడి సంఘటనలో జైలుకు వెళ్ళి ఇటీవలే జైలు నుంచి విడుదలైనటువంటి వ్యక్తి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బండారు పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. మా మొదటి ప్రశ్న, 2009 నుండి ఆర్ఎస్ఎస్ బజరంగ్లో కొనసాగుతారు మీరు. అంటే 2009లో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ అటు సైడ్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం, నేను చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా స్వయం సేవకుగా ఉండే. ఓకే. ఎప్పుడైతే నా 10th కంప్లీట్ అయిపోయినాక బజరంగ్ దళ్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు నా బజరంగ్ దళ్ కార్యకర్తగా ముఖ్యంగా మన హిందుత్వం కోసం, మన దేశం కోసం గోరక్షలు కానీ లేకపోతే దేవాలయాలు కాపాడడం కానీ ఇవన్నిటి విధంగా కూడా ఆ రోజు మనకి బజరంగ్ దళ్ ఏదో నేర్పిందో అదేవిధంగా బజరంగ్ దళ కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. 2016లో పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మా స్థానిక నాయకులు కొంపెల మోహన్ రెడ్డి గారి సహకారంతో పార్టీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి 10 ఏళ్ళుగా పార్టీలో కొనసాగుతున్నాం. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఈ రెండు మతపరమైన రాజకీయాలు చేస్తారనేసి బయట విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒక ధర్మాన్ని కాపాడుకోవడానికి దాన్ని మతపరమైన అంటే మనం వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇలా భారతదేశానికి హిందుత్వం అనేది ఒక వెన్నుముక. ఇలా ప్రపంచంలో గల భారతదేశానికి ఒక గుర్తింపు ఉందంటే అది కేవలం ఒక హిందుత్వం ద్వారానే, మన సంస్కృతి సంప్రదాయాల ద్వారానే. దాన్ని కాపాడుకోవడమే బజరంగ్ దళ్ ఒక ముఖ్య ఉద్దేశం, లేకపోతే సంఘం ఒక ముఖ్య ఉద్దేశం. మన మతాన్ని మనం కాపాడుకోవడం కరెక్టే, కానీ పరమతాన్ని కూడా మనం గౌరవించాలి కదా. పరమతాన్ని గౌరవించడంలో ఈరోజు మీరు చూసుకోవచ్చు, భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినాక ఇక్కడ ముస్లింల సంఖ్య ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉంది. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉంది. భారతదేశంకి హిందుత్వ మతంలో ఉన్నంత పరమత గౌరవం ఎక్కడ లేదన్నా. అది మనకు హిందుత్వ ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి, లేకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇలా భారతదేశంలో అన్ని మతాలు, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, జైన్లు కానీ, బౌద్ధులు కానీ అందరూ కూడా సుఖశాంతులతో మంచిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ జనాభా కూడా విపరీతంగా పెరుగుతుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు బజరంగ్ దళ్ నాయకులు అయితేంది, బీజేవైఎం నాయకులు అయితేంది, ఆర్ఎస్ఎస్ నాయకులు అయితేంది, పార్కులలో అక్కడ ఇక్కడ ప్రేమ జంటలను ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని ఏదో చేసే ప్రయత్నంలో చేస్తున్నారని మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాళ్ళ స్వేచ్ఛకు మీరు భంగం కలిగించినట్టు కదా? లేలే, మన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా మీరు అయితే చూస్తున్నావా, అదంతా రాంగ్ ప్రోపగండా. వీళ్ళు ఎవరో బయటికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టడము ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా జరగట్లేదు. February 14th రోజు ఇక్కడ ఏ బజరంగ్ దళ్ కార్యకర్త అట్లా పోయి బయటికి వెళ్ళి చేయడం, మనం ఒక సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి ఏది ఉందో దాన్ని వీడనాడాలని చెప్పి మనం పిలిపిస్తాం బజరంగ్ దళ్. కానీ ఎవరిని పర్సనల్గా వెళ్ళి ఇబ్బంది పెట్టడం అవన్నీ కూడా ఎవరు చేయట్లేదన్నా, చెయ్యరు కూడా మన దాంట్లో కూడా. బజరంగ్ దళ్ నాయకులు అయితేంది, ఆర్ఎస్ఎస్ నాయకులు అయితేంది, బీజేవైఎం నాయకులు అయితేంది గోవు రక్షణ పేరుతోటి ఇతరుల పైన విచ్చలవిడిగా దాడులకు దిగుతున్నారనేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? గోరక్ష కార్యకర్తలు ముఖ్యంగా, అంటే ఇప్పుడు గోరక్ష విభాగంలో గోరక్ష చేసే కార్యకర్తలు ఉంటారన్న. ఇప్పుడు ఒక దగ్గర ఒక వెహికల్ వెళ్తుంటుంది, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ లేకపోతే హిందుత్వం కోసం సామాన్య పబ్లిక్ కూడా నిన్న కూడా ఒక సామాన్య మనిషి ఆయనకు గోవా అంటే కేవలం గోవా అనే ఒక విషయం ఆయన ప్రేమతో బండ ఆపిపోయింది ఆయన. అలాంటి సమయంలో ఎక్కడైతే మనం వెళ్ళి బండ ఆపుతుంటామో ఒక్కరిద్దరు ఉన్న కార్యకర్తల మీద ఎవరైతే ఈ స్మగ్లర్లు ఉన్నారో, లేకపోతే ఎంఐఎం సపోర్ట్తో రెచ్చిపోయే రౌడీ మూకలు ఉన్నారో వాళ్ళందరూ గుంపులుగా వచ్చి హిందుత్వం కోసం పనిచేసే కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇలా మీ సిటీలో, హైదరాబాద్ సిటీలో ఏం జరుగుతుందో. ఎక్కడ గోరక్ష కార్యకర్తలు బయటికి వెళ్తే వాడు ఒకడు ఎమ్మెల్సీ, ఎంఐఎం ఎమ్మెల్సీ రేమత్ బేగ్ అని చెప్పి, వాడు ఎమ్మెల్సీ పబ్లిక్ కోసం పనిచేస్తాడా, లేకపోతే గోరక్ష కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తాడా, హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తాడా? కులయాం రోడ్డు మీదకి వచ్చి ఒక ట్రాఫిక్ పోలీసు బండ్లు ఆపుతుంటే, చలాన్లు వేస్తుంటే ఓపెన్గా వచ్చేసి వాళ్ళని బెదిరించి తీసుకొని పోతారు. అలాంటి వాళ్ళని వచ్చి మా మీద దాడులు చేసే పరిస్థితిలో మేము ప్రతిదాడులు చేయాల్సి వస్తుంది. కానీ ఎవ్వరు కూడా గోవు పేరు మీద దాడులు చేయడం ఏం లేదు. ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేపడుతున్నట్టు గోరక్షణ పోరాటం అంటే ఏంది? అంటే బీజేపీ నాయకులు ఒకటే నా సామాన్య ప్రజలు కూడా ఇలా గోరక్షణ కోసం పనిచేస్తారు. ఇది తప్ప మీరు బీజేపీయో, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కాదు. ఇలా సామాన్యులు కూడా గోవును బయటకు తీసుకొస్తారు. ఇలా మీ ఇంట్లో మీరు కొత్తిల్లు కట్టుకుంటారు, గోమాతను తీసుకొచ్చి గృహప్రవేశం చేసుకుంటారు కదా. ఈరోజు దాదాపు 10-15 సంవత్సరాలుగా హిందుత్వం పట్ల అందరికీ అవగాహన వచ్చింది.
చిన్న పిల్లలు కూడా గోశాలకు వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, భజన చేస్తున్నారు. గోమాత సకల దేవతలకు మూర్తి మనకు గోమాత. ఆ గోమాత కోసం అందరూ బయటికి వెళ్తారు. కానీ గోవులను విదేశాలకు తరలించడంలో బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉందనేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కానీ ఆరోపణలు ఏముంది, ఆరోపణలు మస్తు చేస్తారు. వాస్తవాలు కాదు అవి? వాస్తవాలు ఎక్కడ ఉన్నాయి? ఆరోపణలు ఒకటే చేస్తారు. ఎంఐఎం వల్ల స్మగ్లింగ్ ఎంత చేస్తారు. ఎంఐఎం కనుసన్నుల్లో ఎన్ని అక్రమ కబేలాలు ఉన్నాయి హైదరాబాద్లో. దాదాపు డైలీ 2000కు పైన ఆవులు మనకు ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి అన్ని సేకరించి ఈరోజు హైదరాబాద్కి పంపిస్తున్నారు. గత కేసీఆర్ పాలన వందల సంఖ్యలో అక్రమ కబేలాలు చేస్తారు. మేము వెళ్ళి అక్రమ కబేలాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఆయన అయితే ఓపెన్గా కులాయం చెప్పిండు. కాంగ్రెస్ అంటారు ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటారు కాంగ్రెస్. జూబ్లీస్ ఎన్నికల్లో ఏమైంది చూసారు. మనకు ఒక గోరక్ష కార్యకర్తని షూట్ చేస్తే గోరక్ష కార్యకర్తను బదలాం చేసి ఎన్నికల్లో అని చెప్పి బదలాం చేసేసి ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని గెలిచిన పరిస్థితి వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. లవ్ జిహాద్ విషయానికి వద్దాం. ముస్లింలు యువకులు ఒకరో ఇద్దరు చేసిన పొరపాటుకు దానికి బీజేపీ నాయకులు లవ్ జిహాద్ అనేది ఒక అంటగట్టి బీజేపీ నాయకులందరూ కలిసి ముస్లిమ్స్లను ఒక దేశంలో ఒక ముద్దాయిలుగా చూపిద్దామనేసి ప్రయత్నం చేస్తున్నారనేసి మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ ఒక 2 కేసులు మీరు చూసిన కేసు టీసీఎస్ సంస్థ, అదొక అంత పెద్ద ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ. దాంట్లో ఇవాళ చూస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి, భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. ఒక లీవ్ కోసం అడిగితే వాళ్ళ భార్యని పంపించమని చెప్పి చేసిన వ్యాఖ్యలు కానీ, ఇలా ఒక లేడీ ఒక హెచ్ఆర్గా ఉండి అక్కడ అంతా కూడా అక్కడ హిందువులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ హిందూ అమ్మాయిలను వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకొని ప్రమోషన్ల పేరు మీద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇలా ఎన్ని నిజాలు బయటపడుతున్నాయి. ఈరోజు నాలాంటి వాళ్ళకు ఎంతోమంది కంపెనీలు, కేవలం టీసీఎస్ ఒకటే కాదన్న, మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ బయటపడుతున్నాయి. ప్రతి వ్యవస్థలో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. వాళ్ళు టార్గెట్ చేసారు. వాళ్ళది ఏదైతే టార్గెట్ ఉందో, మేము అందరం ఇస్లాం గురించి అంటలేము, ఎవరైతే ఈ హిందువులను నాశనం చేయాలి, రానున్న రోజుల్లో భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలి, తీసుకుంటామని చెప్పి ఒక సంకల్పంతో, ఒక దుశ్చర్యతోని ఈరోజు ఈ లవ్ జిహాద్కి వేస్తారు. ఎన్ని కేసులు లవ్ జిహాద్ మీ ప్రెస్ ఒప్పుకుంది కదా లవ్ జిహాద్ ఓకే జరుగుతుందని చెప్పి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎంత ఇబ్బంది కలుగుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేని దగ్గర ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి లవ్ జిహాద్ మీద. ఖచ్చితంగా లవ్ జిహాద్ అనేది నిజం, లవ్ జిహాద్ జరుగుతుంది. లవ్ జిహాద్ మీద అందరూ కూడా బయటకు వచ్చి పోరాటం చేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్పీ విభాగం బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. కానీ బీజేపీ పార్టీలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బలపడలేకపోతుందంటే ఏం చెప్తారు? బీజేవైఎం చాలా స్ట్రాంగ్ ఉందన్న. ఈరోజు దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో, ఈరోజు 2 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మేడ్చల్ జిల్లాకి యువమోర్చా ప్రెసిడెంట్గా ఉన్నా. నేను దాదాపు 3 సార్లు జైలుకి వెళ్ళాం. అట్లా మీరు ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్యల మీద మీరు లాస్ట్ 10 ఏళ్ళలో మీరు ఒక డేటా తీయండి. ఎన్ని పోరాటాలు చేసినాం మేము, ఎన్ని జైలు కేసులు, ఎన్ని దెబ్బలు, ఎన్నిసార్లు మా మీద లాఠీ చార్జ్ జరిగింది, డీజీపీ ఆఫీస్ ముట్టడి జరిగింది. మేము చెయ్యని సంకేతాలు ఏమున్నాయి అంటే మా మీద ఆ విధంగా యువమోర్చా కార్యకర్తల మీద ఆ విధంగా అన్ని కేసులు పెట్టి మా పోరాటం అనేది తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నాను. కానీ బీజేపీ పార్టీ బ్రాహ్మణుల కనుసైగల్లో నడుస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలను అందులో ఒక పావులుగా వాడుకుంటున్నారు అనేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే వాస్తవానికి మీ బీజేపీ పార్టీ బ్రాహ్మణుల కనుసైగల్లో నడవట్లే? అట్లేం లేనా, మా పార్టీ ఎప్పటికైనా సరే ఇది అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే, దేశం ముఖ్యం మనందరు కూడా. ఓకే, దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, తర్వాత పార్టీ. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక పావులుగా వాడుకుంటారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది అట్లేం లేదన్న, మీరు అట్లా బయట ప్రచారం చేస్తారు. కానీ ఈరోజు గల బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు చూస్తున్నారు, 3వ టర్మ్ గల ప్రపంచంలో కల్లా అతి శక్తివంతమైన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఒక బీసీ కులం నుంచి వచ్చిన, బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి వచ్చిన. ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ సీఎంలు కూడా బీసీ నాయకులు చాలామంది ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి, కుమ్లాటలు ఉన్నాయి అనేసి కొన్ని కథనాలు వస్తున్నాయి. దీని ఏ విధంగా చూస్తారు? అవి కేవలం కథనాలు మాత్రమే. అందరు నాయకులు ఐకమత్యంగా ఉన్నారు, ఐకమత్యంగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలందరూ కూడా చూసుకున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్, ప్రస్తుతం ఇప్పుడు రామచంద్రరావు. ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెంట్ ఏంటి? ఇద్దరి మధ్యలో డిఫరెంట్ అంటే సంజయ్ అన్న
ఆ రోజు అక్కడ ఉన్న టైంలో బీఆర్ఎస్ మీద ఆ పోరాటం ఓకే. అవన్నీ కూడా చూస్తున్నాం మనందరం కూడా. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు, ఒక అగ్రెసివ్ నేచర్లో బయటికి వెళ్ళి పనిచేసిండు, పార్టీని అంతా కూడా తీసుకొచ్చిండు. తర్వాత రామచంద్రరావు వచ్చిండు, ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక ఏబీపీ కార్యకర్త సంఘం నుంచి ఏబీపీ కార్యకర్త నుంచి ఆయన కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళి ఎంతో కష్టపడి, అంటే పార్టీకి ఒకటి గుర్తింపు వచ్చింది మనకి. ఏంటంటే పార్టీలో అందరూ కూడా ఒక నమ్మకం ఏమొచ్చిందంటే పార్టీ ఎప్పుడు కార్యకర్తకు అన్యాయం చేయదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ పార్టీ గుర్తిస్తుంది. అలాంటి వ్యక్తులను ఇలా చూస్తే మన చిన్న స్థాయి ఉన్న వ్యక్తులు అంతమంది కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ అందరు కూడా చిన్న స్థాయి ఉన్న నాయకులను కూడా అధ్యక్ష చేసే అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీని కైవసం చేసుకున్నాడు, ఇక పాత్ర ఏం లేదు. ఇక జిహెచ్ఎంసీలో మీరు టికెట్ ఆశిస్తారా కార్పొరేటర్? నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఏ డివిజన్ నుంచి ఆశిస్తారు? ఇక్కడ మేడిపల్లి డివిజన్ నుంచి ఆశిస్తున్నాం. అంటే మాది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వస్తుంది. మల్కాజ్గిరిలో ఇంతకుముందుకి ఇది పిర్జాద్ కూడా కార్పొరేషన్గా ఉండే, ఇప్పుడు మేడిపల్లి డివిజన్ అయింది, 2 విభాగాలు అయింది, పిర్జాద్ కూడా మేడిపల్లి డివిజన్. ఓకే. పార్టీ నాకు ఆశిస్తే పార్టీ నన్ను చూస్తుంది చిన్నప్పటి నుంచి. కానీ పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశారు, పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అంటే పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడుతున్నారు, కానీ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందా? గుర్తిస్తుంది కాబట్టి ఈరోజు మా ఈ స్థాయిలో ఉన్నా కదా. పార్టీ గుర్తింపే కదా ఇది. మాకు ఇప్పుడు నాలాంటి చిన్న స్థాయి కార్యకర్త, గరీబ్ కార్యకర్త ఈరోజు రాజదూస్ ఛానల్ వచ్చి మాట్లాడుతానంటే నాకు గుర్తింపు పార్టీ కదా. ఓకే. ఒక ఛానల్ వచ్చి మాట్లాడుతున్నామంటే దాని గుర్తింపు పార్టీ ఇచ్చిందే గుర్తింపు ఇది. ఈరోజు పార్టీ నన్ను ఒక యువ మోర్చా అధ్యక్షునిగా, మున్సిపల్ అధ్యక్షునిగా చేసింది, పార్టీ అధ్యక్షుని చేసింది. ఇలా ఎంత పెద్ద మేడ్చల్ జిల్లాకి యువ మోర్చా అధ్యక్షునిగా ఉన్నా, ఎందుకంటే గుర్తింపు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ గారి ఇంటిపైన మీరు కోడుగుర్లతోటి రాళ్లతోటి దాడులు చేయడం జరిగింది. ఏంటి అసలు దాడులు చేయడానికి రీజన్ ఏంటి? మేమైతే కోడిగుడ్లు రాలైతే మేము వాడలేదన్న మరి. కానీ వీడియోలో ఇలా కనబడ్డాయి కదా కోడిగుడ్లు. మేము నిరసన చేయడానికి వెళ్ళాం. తుంగతుర్తి ఎమ్మెల్యే ఒక మందుల శ్యామల అనే వ్యక్తి, అయినా సరే ఏ మతానికి ఉన్నది మాకు సంబంధం లేదు. ఇప్పుడే మీరు అన్నారు పరమత ఆ రెస్పెక్ట్ అనేది, ఆ సహనం అనేది ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో గుళ్ళలకు పోయి పొర్లు దండాలు పెట్టి బ్రాహ్మణుల కాళ్ళు మొక్కి అందరి ఆశీర్వచనం తీసుకొని ప్రజల కాళ్ళు మొక్కి అన్నీ తీసుకొని దేవాలయాలు పోయి పూజలు చేసుకున్నాక నువ్వు ఎమ్మెల్యే గెలిచినాక నీకు అంత బల్పు మాటలు ఉంటాయి, అది ఎంతవరకు కరెక్ట్? అక్రమ కేసులు పెట్టి ఒక స్టేట్ లెవెల్లో మీరు ఇంటి దగ్గర నిరసన చేయడానికో దాడికి అయితే వెళ్ళారు కంపల్సరీ. అయితే ఆ పంచాయతీ వచ్చేసి బ్రాహ్మణులు వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే, కానీ అందులో దాడి చేయడానికి మీరు వెళ్ళారు నిరసన చేయడానికి. అంటే మీ భాషలో మీరు చెప్పదలుచుకుంది నిరసన, కానీ అందులో ఏ ఒక్కరైనా బ్రాహ్మణ కులస్తుడు ఉన్నాడా? అందులో ఉన్నది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నిరసన చేయడానికి దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళు, కానీ ఏ ఒక్కరు కూడా బ్రాహ్మణులు లేరు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు బ్రాహ్మణ్స్. లేరు కదా? లేరు, ఉన్నారు. మీరు చూడలేదు, నేను వీడియో చూపెడతాను. బ్రాహ్మణ్స్ చాలా మంది ఉన్నారు మాకు. ఆ రోజు సంఘటన జరిగినాక కూడా పిఎస్లో బ్రాహ్మణ్స్ వచ్చారు. మేము జైలుకి వెళ్ళాక ఆశ్చర్యం ఏమైందంటే బ్రాహ్మణ సంఘాలు పక్కకు పెట్టండి, దళిత సంఘ నాయకులు ఎవరైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో మమ్మల్ని కలవనీకి వచ్చారు. ఓకే. మాకు సంతోషం ఏమొచ్చిందంటే అన్న మీరు ధర్మం కోసం కొట్లాడారు, న్యాయం కోసం కొట్లాడారు, మీరు ప్రశ్నించారు, కానీ మీ మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని చెప్పి ఆ చెర్లపల్లి సెంట్రల్ జైలుకి వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని ఆ రోజు అందరూ కూడా మమ్మల్ని పరామర్శించడం జరిగింది. మనం చూసినాం, మేము రిలీజ్ అయ్యే రోజు పోలీస్ డిపార్ట్మెంట్, మరి గవర్నమెంట్ పనిచేస్తుందో పబ్లిక్ పనిచేస్తుందో తెలియదు, ఏదో ఒక తీవ్రవాదులు వచ్చేసి మొత్తం అందరు కూడా మేము జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళాగానే దాదాపు ఒక 400 మంది కార్యకర్తలు జైలు దగ్గర ఉంటే డీసీఎంలు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నా? ఓకే. దళిత సంఘ నాయకులందరూ కూడా మాకు స్వాగతం పలకనికి జైలు కాడికి వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్కి, చెర్లపల్లి పిఎస్కి, గట్కేసారి పిఎస్కి, పోచారం పిఎస్కి అన్ని పిఎస్లో తరలించి పెట్టి కొట్టిరా పోలీసు వాళ్ళు ఏం చేయలేదు. కానీ చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని ఆ రోజు. పిఎస్లో కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి మొచ్చుకొని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలియదు, కానీ చాలా ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తల్ని. మేము జైలుకి వెళ్ళాక మళ్ళందరినీ కూడా లోకల్ ఉన్న బీజేపీ కార్యకర్తలందరినీ, లేకపోతే దళిత సంఘ నాయకుల కార్యకర్తలందరినీ కూడా పిలిపియడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పిఎస్లో డే అంతా నిలబెట్టడం, నైట్ కూర్చోబెట్టడం, ఇవన్నీ చేయడం కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎట్లుంది జైల్ లైఫ్? అక్కడ ఫుడ్ అవుతుంది, బెడ్ అవుతుంది, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు కదా, ఎట్లుంది? జైలు ఎవరికి వెళ్ళొద్దనే అనుకుంటాను నేనైతే, ఎవరికి ఎవరు వెళ్ళొద్దు. కానీ జైలుకి వెళ్తే కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోరు మీరు? అంటే లోపలికి వెళ్ళాక ఖైదీలను చూస్తుంటే క్షణికావేశంలో వాళ్ళు చేసే కొన్ని చర్యల వల్ల వాళ్ళ లైఫ్ చిన్న పొరపాటు, అంటే అప్పుడు ఒక ఆవేశం, చిన్న ఆవేశం కారణంగా చేసిన దానివల్ల ఇవాళ ఎంత సఫర్ అవుతారు అనేది వాళ్ళని చూస్తే అర్థమైంది. జైలు అంటే అదొక స్కూల్ అనుకుంటాను నేను.
ఓకే, జైల్ ఈజ్ నాట్ ఏ గుణపాఠం బాగానే నేర్చుకున్నారు. అదొక స్కూల్ అనమాట. చాలా మందిని చూసినాం, అన్యాయంగా అక్రమంగా కేసులతో వచ్చే జైల్లో ఉండి శిక్ష అనుభవించిన వాళ్ళని కూడా చూసినాం. తప్పు చేసిన వాళ్ళు వచ్చి చూసినాం, తప్పు చేసినాక లోపలికి వచ్చి బాధపడే వాళ్ళని చూసినాం. అంటే వాళ్ళ కుటుంబాలను మిస్ అవుతారు, వాళ్ళ బయట జీవితాన్ని మిస్ అవుతారు, అన్నీ చూసి. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు జైలుకి? 3 సార్లు వెళ్ళిన జైలు. అంటే జైలుకు 3 సార్లు వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంటే మనం పొలిటికల్ కేసుల మీద వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనకు తోటి ఖైదీలకు ఉన్నంత ఇబ్బందిగా మనకు ఉండదు. ఓకే, జైలు అనేది ఇబ్బందే, చాలా బాధ ఉంటుంది, కుటుంబం గుర్తుకొస్తుంది, బయట డైలీ బయట తిరిగేటోళ్ళం మనం ఇవన్నీ మిస్ అవుతుంటాం, చాలా ఇబ్బందే ఉంటుంది. కానీ జైలు అనేది మాత్రం ఒక ఫుడ్ బెడ్ ఎలా ఉంటుంది అసలు? ఓకే, నార్మల్, అంత హైఫై. జైల్లో పొలిటికల్ గా అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళను, జైలుకి వచ్చిన వాళ్ళు తీరుగా వేరే వేరే కేసులలో వచ్చిన వాళ్ళు వేరే వేరే అట్లా అందరూ ఒకలాగానే ఉంటారు, అందరూ ఒకలాగానే ఉంటారు, అందరూ ఒకలాగా చూస్తారు, అందరూ ఒకటే బ్యారెక్లు ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, అట్లేం లేదు. ఓకే, ఇక పెద్ద స్థాయి వాళ్ళు వెళ్తే చెప్పలేం, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే అందరు కలిసిమెలిసి, అందరు వాళ్ళు తినే తిండే మనం తింటాం, మేము తినే తిండే వాళ్ళు తింటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. వాస్తవానికి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు మీ కుటుంబ సభ్యుల ఆవేదన ఏంటి? ఏంది కేసులు ఏంది, రాజకీయం ఏంది, ఈ కొట్లాటలు ఏంది, దాడులు ఏంది, బాధ అనిపించలే? కుటుంబ సభ్యులది బాధ ఉంటుంది, కానీ వాళ్ళ సపోర్ట్తోనే ఇవన్నీ చేయగలుగుతాం. కుటుంబ సపోర్ట్ లేకపోతే అది చాలా ఇబ్బంది. ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు ఈ గొడవలు అని చాలాసార్లు అంటారు. ఎందుకు మంచిగా చదువుకును, మంచి జీతం వదిలేసి, అంత శాలరీ వదిలేసి ఎందుకు అంత చేసుకుంటున్నావు అంటే, కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళ అప్పటి మటుకు బాధపడ్డా, కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది, అరే మా కొడుకు ఏం తప్పు చేస్తలేడు, ఒక జాతీయ పార్టీకి పనిచేస్తుండు, ఒక ధర్మం కోసం పనిచేస్తుండు. ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ, ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో కానీ, మేడ్చల్లో కానీ, మాకున్న ఈ ప్రాంతంలో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ప్రజలకు ఏం సమస్య వచ్చినా మేము గుర్తుకొస్తామన్నా. అది ఒకటి మాత్రం, మేము రేపు గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ గెలుపు ఖాయమే, ఏదో ఒక రోజు గెలుస్తాం. కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ కార్పొరేషన్లో మొదటిగా గుర్తుకొచ్చేది మాత్రం పవన్ రెడ్డి అనే పేరు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ మా ఇంటికి గడప దొక్కుతారు. ఈరోజు మా ఎంబడి బిర్యానీ కోసం పనిచేసే కార్యకర్తలు మా ఎంబడి లేరు. ఇలా 100 మంది యూత్, నేను జైలుతో రిలీజ్ అయినప్పుడు కూడా ఇంటికాడ ఒక 1000 మంది వచ్చి ఆ రోజు మా కోసం అందరు కూడా వెయిట్ చేస్తారు. నేను ఎవరికి కూడా ఏదో ఖర్చు పెట్టో తినిపించో తాగిపించిన కార్యకర్తలు గారు, నా ప్రేమతోనే. కానీ మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఎమ్మడి తిరిగే యూత్కు చెప్తారా, మోటివేషన్ చేస్తారా? అరే జైలుకి వెళ్ళకురా, పంచాలు పెట్టుకోకరి, ఆ కొట్లాటలు పెట్టుకోకరి, జైలుకి వెళ్తే లైఫ్ ఇట్లుంటుంది, జీవితం ఇట్లుంటుంది, కుటుంబం ఇట్లా ఇబ్బంది పడుతుంది, ఎప్పుడన్నా మీరు అట్లా మోటివేషన్ చేస్తారా? నేను ఎప్పుడు అట్లా చెప్పాను కార్యకర్తలు. నేను ఒకటి ఏం చెప్తానంటే, ఈరోజు జైల్లో నేను చూశాను, నేను జైల్లో 60-70% గంజాయి కేసులనా. ఓకే, ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి కేసులు ఇవే ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి. ఇవాళ మన ఎంబడి తిరిగే కార్యకర్తలు, మన ఎంబడి తిరిగే లేకపోతే సోదరులు, వాళ్ళు చాలా గ్రేట్ అని అంటారు నేను. ఎందుకంటే వాళ్ళు ఎందులో కూడా ఇలాంటి దాంట్లో లేరు. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళ చేతిలోకి సిస్టమ్ తీసుకోక తప్పదు. ఇలా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది గోరక్ష చేయడం విషయంలో, అందుకే మా కార్యకర్త రోడ్ల మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి గోరక్షణ చేస్తారు. గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది, ప్రజలకు రావాల్సిన గ్యారెంటీలు ఇచ్చిన ఈ దొంగ గ్యారెంటీలు అన్నీ కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా బయటికి వెళ్ళి దానికి నిరసన తెలపాలి. ఇవాళ ఓడో అడ్డమైనోడు అడ్డగోలియా హిందుత్వం మీద మాట్లాడుతారంటే ఎవరు చేతిలో కట్టుకొని కూర్చున్న పరిస్థితి లేదు, పోయింది, ఆ కాలం పోయింది. ఇవాళ మీ సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేదు ఇక్కడ. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఆ హామీలను నెరవేర్చట్లేదు అనేసి ప్రతిపక్షాలు బలంగా విమర్శలు చేస్తాయి. నేను ఏమంటున్నా, ఇదే రాజ్ న్యూస్ సాక్షిగా నన్ను రమ్మంటారా, లేకపోతే మా ఇంకా వేరే పార్టీ కార్యకర్తలు ఇంకా సబ్జెక్టులో పిలుచుకోండి. ఒక్కసారి ఈ 12 సంవత్సరాలుగా ఏం చేసిరో, అంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఏం చేసిందో ఒక డిబేట్ కూర్చుందాం అన్న. ఇవాళ భారతదేశంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏం నడుస్తుంది, ఇవాళ ఎంత డెవలప్మెంట్ అయింది. ఇవాళ ఒకసారి చూసుకోండి, మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఇవాళ నెంబర్ 1 ఉన్నాం మనం భారతదేశం. ఇవాళ యుఎస్, చైనా లాంటి కంట్రీస్ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి మన సైడ్. ఇలా ఏం కాలేదు మనకి. ఇలా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, రోడ్లు చూసుకోండి, ఎయిర్పోర్ట్లు చూసుకోండి, సామాన్య ప్రజలకు ఇలా తీసుకొచ్చిన పథకాలు చూడండి. రామ మందిరం కట్టిండు, సిఏ తీసుకొచ్చిండు, 370 ఆర్టికల్ అబాలిష్ చేసిండు. కానీ మీ బీజేపీ వాళ్ళు రామ మందిరాన్ని అక్కడ డెవలప్మెంట్ చేసినంత
దాని మీద పెట్టినంత ఫోకస్ ఇక్కడ భద్రాచలం ఉన్న రామాలయం మీద ఎందుకు పెట్టట్లేరు? ఒక్క నిమిషం వినండి. మీరు ఫస్ట్ నాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఉమ్, అయోధ్య రామ మందిర్ కట్టింది ఎవరండి? ఉమ్, కట్టింది ఎవరు? బీజేపీ. బీజేపీ ఎట్లా కట్టిందనా? డెవలప్మెంట్ చేసింది బీజేపీ కదా. ఇవాళ అయోధ్య రామ మందిరం కోసం ఉమ్, కట్టిన ప్రతి రూపాయి సామాన్య ప్రజల నుంచి సేకరించిన విరాళాలే. ఉమ్, మీరు చాలామంది ఒక అపోహలు ఉన్నారు, ఉమ్, భారతీయ జనతా పార్టీ ఏదో ఫండ్ పెట్టి గుడి డెవలప్మెంట్ చేసింది అనుకుంటారు. కానీ ఉమ్, ఇదే తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఇంటింటికి తిరిగి పార్టీలకు అతీతంగా, ఉమ్, ఇంకా కొంతమంది అయితే మతాలకు అతీతంగా కూడా అయోధ్య రాముని కోసం 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళకి స్థాయి తగ్గట్టు అందరు చందాలు వేసుకొని గుడిని కట్టుకోరు. ఒకనొక టైంలో విరాళాలు ఎక్కువైపోయి కూడా అయోధ్య ట్రస్ట్ వాళ్ళు ఇక ఇచ్చేవాళ్ళు చాలు, గుడి మేము కడుతున్నామని చెప్పారు. ఉమ్, కేవలం అక్కడ ఉన్న గుడి చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది గవర్నమెంట్. కానీ ఈరోజు ప్రజల సొమ్ము అంటే ఒక గవర్నమెంట్ సొమ్ముతో కట్టిన టెంపుల్ కాదు అది. ఉమ్, ఓన్లీ ప్రజలు సంతోషంతో అయోధ్య రాముని ఒక ప్రేమతోనే ఆయనకి ఇచ్చిన విరాళాలతోనే డెవలప్ చేసుకున్న గుడి అది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళేం చేస్తారు గల హిందుత్వాన్ని కేవలం ఇక్కడ ఉన్న దేవాలయాల నుంచి వచ్చిన సొమ్ముని వేరే మతస్థులకి, వాళ్ళకు హజ్ యాత్రలకు లేకపోతే ఇంకొక దానికి సబ్సిడీలకు ఇయనికే, రంజాన్ తోఫాలు ఇయనికే ఇస్తుంది. ఇవాళ మీరు చూడండి, సంక్రాంతి లేకపోతే పండుగలు రాగానే బస్ ఛార్జ్ వేస్తారన్న. 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయల టికెట్ 200 రూపాయలు అవుతుంది. ఇవాళ హిందుత్వాన్ని దోసుకుంటుంది ఎవరు? ఓకే. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి? ఇవాళ ఎండోమెంట్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ మసీదులు చర్చిలు కూర్చోట్లేదంటారా? ఎక్కడ కూల్స్తుంది? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎక్కడ కూల్స్తుందన్న? పోయినసారి మీ బండి సంజయ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మసీదులు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం. ఏమన్నాడు సంజయ్ అని? ఏమన్నాడు? ఎక్కడైతే అక్రమంగా దేవాలయాలు గులగొట్టుకు దాని మీద మసీదులు కడుతురో దాన్ని వెలికి తీయాలని అన్నాడు. ఆయన ఉన్న మసీదులు గులగొట్టమని చెప్పలేదన్నా. ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ ఉంది, మీకు అందరికి తెలిసిన సత్యమే అది. అక్కడున్న డిపార్ట్మెంట్ కూడా పోయి సర్వే చేస్తే కింద శివలింగం అని తేలింది. అట్లా ఎన్నో గుళ్ళు ఆక్రమించే కదా ఈరోజు మసీదులు అవన్నీ కట్టింది. అరే మా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన స్థలాన్ని కబ్జా చేసి కట్టింది కదా బాబ్రీ మసీదు. ఇప్పుడు ఎన్నున్నాయి భారతదేశంలో? ఎన్నుండే మసీదులు ఈరోజు ఎన్ని ఉన్నాయి? మరి ఇవన్నీ మసీదులు కూలగొట్టుంటే నిజంగా హిందువులందరూ బయటికి వెళ్ళి ఉంటాయి, మసీదులు అని ఉంటుండేనా? ఉండకపోతున్నాయి కానీ ఇన్ని లక్షల మసీదులు ఎడికెళ్ళి తయారైనాయి, ఇన్ని లక్షల చర్చిలు ఎడికెళ్ళి తయారైనాయి. బంగ్లాదేశ్లో హిందువుల్ని తన్ని తరుముతుంటే ఊచకొత్తకు వస్తుంటే ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు? అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమేం చేస్తుంది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడింది ఎప్పుడైనా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఎప్పుడైనా? రాహుల్ గాంధీ మాట్లాడిందా? సోనియా గాంధీ మాట్లాడిందా? ఇరాన్ గురించి మాట్లాడుతుంది, ఇటలీ రాని, మరి బంగ్లాదేశ్ హిందూస్ గురించి మాట్లాడాలి కదా. రైట్. మీ జైలు విషయానికి వద్దాం. ఇంకో విషయం, మీరు జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి మీ పార్టీ పెద్దలు అయితేంది, మీ అభిమానులు అయితేంది, బీజేపీ కార్యకర్తలు అయితేంది మీకు శాలువలు కప్పి దండలు వేసి ఘనంగా సన్మానిస్తారు. అంటే జైలుకు వెళ్ళడం, ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేయడం అంటే వరల్డ్ కప్ కొట్టినంత సక్సెస్ మీకు అది? మాకు శాల్వాలు, దండలు ఇవన్నిటి గురించి మా కార్యకర్తలు ఏదో దాన్ని పోయినందుకో దానికో సక్సెస్తో కాదు. ఇవాళ అంటే జైలు నుంచి రాగానే మిమ్మల్ని అభినందిస్తారు కదా అంతా. అంటే జైలుకు వెళ్ళడం కోసం, ఇంటిపైన దాడి చేయడం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరివైనా, నేనే కాదు ఎవరివైనా కానీ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకు మర్యాద ఉంటుంది. ఇది ఏదో జైలుకు వేసిన అంటే అందరు జైలుకు వేసిన వాళ్ళు చేయరు కానీ చేస్తారా? చేయరు. దొంగతనం చేసిన చేస్తారా? చేయరు. పోక్సో వేసిన చేస్తారా? మేము అట్లా ఏమైనా చేసిపోయినామా? మేము తీవ్రవాదులమా? లేకపోతే ఇక్కడ దీన్ని కూడా పాకిస్తాన్ పాట పాడుతున్నామా? వాళ్ళ అభిమానం. అరే వీళ్ళు ఒక 317 జీవో, నిరుద్యోగులు భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఇట్లా అన్ని సమస్యలు ఏర్పడుతుంటే వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ కోసం కేటీఆర్ అని ఒక మినిస్టర్ని అడ్డుకొని జైలు పోయినాం. ఓకే. ఇవాళ ఎంతోమంది నిరుద్యోగులు మేము జైలుకు పోతే అందులో జైలర్లు, అందులో సిఐలు, అందులో వార్డన్లు, ఇలా వాళ్ళందరూ మమ్మల్ని మెచ్చుకురు. అన్న మా కోసం మీరు కొట్లాడుతారని అంటారు. టీఎస్పీఎస్సీ కేసులో చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో మీకు తెలుసు. మీరు ఒకసారి పోండి ఆర్టీసీ క్లాస్ పోండి, లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ పోండి. మీరు ఏందన్నా 10 రూపాయలకు అడ్డిపండు గ్లాస్ పాలు తాగి చదువుకుంటారన్న డే అంతా. కుర్చీలు వేసుకొని చదివితే డే అంతా చదువుతుంటారు. ఒక్కొక్కరికి 30-35 ఏళ్ళు వచ్చినాయి, తెల్ల గడ్డాలు వచ్చినాయి, జీతాలు లేవు, వాళ్ళకు ఆమ్దాన్ లేదు, ఇంట్లో అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, పెళ్లి చేయాల్సిన చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, వాళ్ళకు జాబులు రావట్లేదు. వాళ్ళ గవర్నమెంట్ మీద నమ్మకంతో చదువుకుని ఉంటే నువ్వు పేపర్ లీక్ చేసినావు, దొంగలకు అవకాశం ఇచ్చినావు,
వీళ్ళంతా ఏమైపోవాలన్నా? వాళ్ళ కోసం పోరాటం చేసినాం మేము, జైలుకి పోయినాం మేము. జైలుకి పోయినా కానీ వాళ్ళందరికీ టీఎస్పీఎస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ పక్షంలో పడ్డది భారతీయ జనతా యువ మోర్చా. ఈరోజు కూడా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఒకడు అడ్డగోలి వాగితే అంటే మీకు నోరుంది, మేము ఎమ్మెల్యేలము, మేము అధికారం ఉంది మాకు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఒక అహంకారంతో నువ్వు అడ్డగోలి హిందుత్వం గురించి మాట్లాడతావు, బ్రాహ్మణుల గురించి మాట్లాడతావు, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడతావు. కానీ అదే వ్యాఖ్యలు ఒక అగ్రకులానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తే మీరు వెళ్ళేటోళ్ళ? ఎవరు చేసినా వెళ్తామన్నా, ఎవరు చేసినా వెళ్తాం. ఏం భయపడతామా అగ్రకులం ఏం చేస్తే? ఎవరు చేసినా వెళ్తాం మేము. ఇంతకుముందుకు వెళ్ళినాం కూడా, ఎవరికేం భయపడలేదు. ఎవరైనా సరే మీరు ఇలా కులాలను అడ్డం పెట్టుకొని హిందుత్వం మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాం, అది ఎవరైనా సరే హిందూ ధర్మం జోలికి మాత్రం రావద్దు. ఇప్పుడు మాత్రం ప్రజలు ఊరుకున్న పరిస్థితులు లేరు, అందరికి అర్థమైపోయింది. ఇన్ని రోజుల దాకా ఏం కోల్పోయాం మనము, ఇక ముందు ఏం చేయాలనే విషయం మాత్రం అందరికి అర్థమైపోయింది. ఎవ్వరు ఊరుకున్న పరిస్థితి నేనే కాదు, ఇంకా మీరు వచ్చి నన్ను ఇలా ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి 10 మందికి తెలుస్తుండొచ్చు. అట్లా బయటికి రాకుండా తెలియని వాళ్ళు, పనిచేసేటోళ్ళు వేల మంది కార్యకర్తలు తయారయ్యారు హిందుత్వం కోసం పనిచేసేటోళ్ళు. సామాన్య పబ్లిక్ వెళ్ళిపోయింది, ఒక ఉద్యమం లాగా నడుస్తుంది. హిందూ ధర్మం కోసం పనిచేయడం, ఈ దేశభక్తి అనేది ఒకటి బాగా పనిచేస్తుంది. మీరు ఇంకా ఇట్లనే బయట ఏదో బయట మాటలు మాట్లాడినట్టు అప్పటి మాట్లాడితే ఊరుకున్న పరిస్థితి లేదన్న. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.